మనందరికీ లైఫ్లో కొన్ని పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి ఏదన్నా యాక్సిడెంట్స్ అవ్వడము, లేదా ఏదన్నా సీరియస్ ఇల్నెస్కి గురవ్వడము, లేదా ఏదన్నా ఎమోషనల్ లేదా ఫైనాన్షియల్ లాస్ అవ్వడము, హార్ట్ బ్రేక్స్ అవ్వడం, ఇలాంటి పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ మనందరికీ ఉంటాయి. దీన్నే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని మనం న్యూరలాజికల్ సిమ్టంలో ట్రామా అని పిలుస్తాం. ఇలాంటి ట్రామాని బ్రెయిన్ అనేది ఎలా రికగ్నైజ్ చేస్తుంది, ఇలాంటి ట్రామాని బ్రెయిన్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుంది, దీని వెనుక సైన్స్ ఏంటి, ఇది మనం తెలుసుకోవాలి. అలాగే ఇలాంటి ట్రామాతోటి చాలా సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే ఫీలింగ్ సడన్గా రావడం, ఉదాహరణకి అదే ట్రామాతోటి మళ్ళీ సడన్గా బాధపడిపోవడము, అదే ట్రామాతోటి పాస్ట్లో అయిన ట్రామాతోటి సడన్గా కోపం రావడము, లేదా ఎమోషనలీ చాలా డిస్టర్బ్ అయిపోవడం, ఇది ఎందుకు అవుతుంది? ఇది కూడా తెలుసుకోవడానికి ఒక న్యూరో సైన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇస్తుంది. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకర. నేను న్యూరో సర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. మనం ఇవాళ ఈ ట్రామా అండ్ ఈ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఎలాంటి బ్రెయిన్లో ఎలాంటి చేంజెస్ అవుతాయి, దీని సైన్స్ ఏంటి, దీని గురించి పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. మనకి బ్రెయిన్లో లింబిక్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ లింబిక్ సిస్టంలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, కానీ మనం తెలుసుకోవాల్సిన మేజర్ కాంపోనెంట్స్ వచ్చేసి హిప్పోకాంపస్ అండ్ ఎమెగ్డైలా. మనకి లైఫ్లో ఏదైనా ట్రామాటిక్ సిచ్యువేషన్ అయినప్పుడు మనకి ఎమెగ్డైలా అనేది యాక్టివేట్ అయిపోయి మన ఫియర్ అండ్ ఫ్లైట్ రెస్పాన్స్ని యాక్టివేట్ చేసేస్తుంది. హిప్పోకాంపస్ అనేది ఈ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ని ఒక మెమరీ కింద మార్చి దాన్ని స్టోర్ చేసుకుంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు హిప్పోకాంపస్ అండ్ ఎమెగ్డైలా అనేవి ఒక చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో పనిచేస్తాయి. అలాగే బ్రెయిన్కి టైం అనే విషయానికి డిస్టింక్ట్ చేసుకోవడానికి, అంటే ఇది ఫ్యూచరా ఇది ప్రెజెంటా అనేది తెలుసుకోవడానికి అంత క్లారిటీగా టైం డిస్టింక్షన్ అనేది ఉండదు. సో మీ హిప్పోకాంపస్ అనేది ఇలాంటి విషయాన్ని గురించి ఎప్పుడన్నా తెలుసుకున్నప్పుడు లేదా గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎమెగ్డైలా కూడా యాక్టివేట్ అయిపోయి అదే ఎమోషనల్ రెస్పాన్స్ని మళ్ళీ ట్రిగర్ చేసేస్తుంది. అందుకనే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా అలాంటి సంఘటనకి అసోసియేట్ అయిన స్మెల్ కానీ సౌండ్ కానీ విషయం కానీ మనము మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆటోమేటిక్గా హిప్పోకాంపస్లో ఆ మెమరీ అనేది ఆ నెట్వర్క్ అనేది యాక్టివేట్ అయ్యి ఎమెగ్డైలా కూడా యాక్టివేట్ అయిపోతుంది. అందుకనే ఇలాంటి హిప్పోకాంపస్ నుంచి ఎమెగ్డైలా యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫియర్, యాంగ్జైటీ, హార్ట్ బీట్ పెరగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాన్స్టెంట్గా ఈ యాక్టివేషన్ మళ్ళీ అవుతూ ఉంటే లాంగ్ టర్మ్లో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, మెమరీ డిస్టర్బెన్సెస్, అలాగే మనకి యాంగ్జైటీ ఇంకా పానిక్ అటాక్స్ కూడా కాన్స్టెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మనము ఏదన్నా ట్రామాటిక్ సిచ్యువేషన్లో గురైనప్పుడు ఆటోమేటిక్గా మన బాడీలో కొన్ని చేంజెస్ ఉంటాయి. ఉదాహరణకి స్వెట్టింగ్ అవ్వడము, ఎక్సెస్గా చెమటలు పట్టడం, హార్ట్ బీట్ పెరగడం, అలాగే నీరసంగా అనిపిస్తాము లేదా ఫెటీగా అనిపిస్తాము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ మన బ్రెయిన్లో కొన్ని యాక్టివిటీస్ వల్ల కంట్రోల్ అవుతాయి. సో ఇలాంటి యాక్టివిటీస్ మళ్ళీ ఇలాంటి ఎమెగ్డైలా యాక్టివేట్ అయిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్లో మనం లేకపోయినా కానీ ఆటోమేటిక్లీ మళ్ళీ ఈ ఫిజికల్ సిమ్టమ్స్ అనేది రావడము మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. దీనికి కూడా ఒక ప్రాపర్ న్యూరలాజికల్ కనెక్షన్ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటే దీన్నే మనము పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటాం. ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్కి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. మీరు ఇలాంటి స్ట్రెస్ డిసార్డర్ని నెగ్లెక్ట్ చేసి ఇలాంటి పానిక్ అటాక్స్కి మళ్ళీ గురవుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ హెల్త్, మీ రెగ్యులర్ బాడీ హెల్త్ అనేది డిటోరియేట్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి ట్రామాటిక్ సిచ్యువేషన్స్ లేదా ఇలాంటి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్లో నుంచి బయటపడాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అని మీరు అడగొచ్చు. ఈ టిప్స్ తెలుసుకునే ముందు ఈ ప్రాసెస్ అనేది చాలా స్లో ప్రాసెస్. అలాగే ఈ ప్రాసెస్ని ఫస్ట్ మనము ఇలాంటి ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేస్తాం చాలా అవసరం. స్లో ప్రాసెస్ అంటే ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడటానికి మీకు చాలా ఓర్పు కావాలి. అలాగే కరెక్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ని యాక్సెప్ట్ చేసి దాన్ని లాంగ్ టర్మ్లో ఫాలో అవ్వడం కూడా చాలా అవసరం. ఇలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్లో నుంచి హీల్ అవ్వడానికి, ఇలాంటి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్లో నుంచి బయటపడటానికి కొన్ని ప్రూవెన్ మెథడాలజీస్ ఉన్నాయి. వాటిల్లో మోస్ట్ సింపుల్ థింగ్ వచ్చేసి మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. రెగ్యులర్ మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఆటోమేటిక్లీ మన బ్రెయిన్ అనేది రీవైర్ అవుతుంది అని చెప్పి చాలా సైన్స్ ప్రూవ్ చేసేసింది.
సో ఇలాంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ తప్పకుండా ఉంటుంది. సెకండ్ మోస్ట్ సింపుల్ థింగ్ మీరు చేయగలిగింది రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. రోజు కొంచెం సేపు జోన్ 2 కార్డియో ఎక్సర్సైజెస్ కానీ వెయిట్ ట్రైనింగ్ కానీ చేస్తే ఆటోమేటిక్లీ మీ బ్రెయిన్లో ఎండార్ఫిన్స్ అనే కొన్ని హ్యాపీ హార్మోన్స్ సిక్రీట్ అయ్యి ఇలాంటి స్ట్రెస్ డిసార్డర్లో నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. థర్డ్ మోస్ట్ ప్రూవెన్ థింగ్ వచ్చేసి థెరపీ ఆర్ కౌన్సిలింగ్. అంటే మీరు ఎవరన్నా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి ప్రాబ్లం గురించి ఓపెన్గా మాట్లాడతాం. కొన్నిసార్లు ఇలాంటి కౌన్సిలర్స్ అవైలబుల్ లేకపోతే అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ తోటి ఇలాంటి ప్రాబ్లం గురించి ఓపెన్ అప్ అయ్యి డిస్కస్ చేస్తాం చాలా అవసరం. అండ్ ఫైనలీ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం. ప్రొఫెషనల్ హెల్ప్ అంటే సైకాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని మెడికేషన్స్ తోటి అలాగే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని చెప్పి కొన్ని అడిషనల్ థెరపీస్ తోటి మీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఫైనలీ మీ సపోర్ట్ సిస్టమ్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడము, వాళ్ళతోటి అన్నీ షేర్ చేసుకోవడం. సపోర్ట్ సిస్టమ్ అంటే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ స్పౌస్ ఎవరైనా అయి ఉండొచ్చు. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది మీ లైఫ్లో ఒక చాప్టర్ మాత్రమే, మీ లైఫ్ మొత్తం కాదు. సో ఇలాంటి ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు ఉండి మీరు ఇలాంటి పోస్ట్ ట్రొమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ తోటి బాధపడుతూ ఉంటే ఐడెంటిఫై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తప్పకుండా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లేదా మీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరన్నా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని బ్రెయిన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.